నగర్ పట్టణంలో జిల్లా క్లబ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సకల సౌకర్యాలతో ఆధునిక సాంకేతికతను జోడించి నిర్మిస్తున్న జిల్లా క్లబ్ నూతన భవనం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో వివాదం రాజుకుంది. జిల్లా క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ప్రముఖ న్యాయవాది ప్రతాప్ కుమార్ రాజకీయ జోక్యం కారణంగా ఆ పదవి నుంచి వైదొలిగారు. ఎంతో కష్టపడి నిధులు సమీకరించి దాతల సహకారంతో 6 కోట్లు వెచ్చించి భవనాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతున్న తరుణంలో అధికార పార్టీ నాయకుల జోక్యం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ప్రతాప్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రతాప్ కుమార్ రాజీనామా అనంతరం నూతన అధ్యక్షుణ్ణి ఎన్నుకునే విషయంలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సురేందర్ రెడ్డి, మాజీ టీఎన్జీఓస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఈ పంచాయతీ ఎమ్మెల్యే వరకు వెళ్లడంతో ఆయన తెలివితో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పాలమూరుకు చెందిన మరో సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డికి బాధ్యతను అప్పగించారు. పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టుగా మనోహర్ రెడ్డి తెలివిగా వివరించి పోటీ పడుతున్న 2 నేతలను తప్పించి నాగేశ్వర్ రెడ్డికి అధ్యక్ష పదవి దక్కే విధంగా చేశారు. ఇంతటితో ఈ వివాదం సర్దుమణుగవుతుందన్న తరుణంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అసలు ఇప్పుడు నిర్మిస్తున్న భవనానికి అనుమతులే లేవని మున్సిపల్ శాఖకు ఫిర్యాదు అందింది. దీంతో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి క్లబ్ భవనాన్ని బుధవారం సందర్శించారు. జిల్లా క్లబ్ వివాదం ఏ మలుపు తిరుగుతోందోనని పట్టణంలోని ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయంపై మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి జెమినీ శేఖర్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు కమిటీ ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతున్న, మరోవైపు అసలు జిల్లా క్లబ్ నిర్మాణానికే అనుమతులు లేవంటూ కూడా మళ్ళీ కొత్త విషయం బయటకు రావడంతో ఇదంతా కూడా హాట్ టాపిక్గా మారింది. నిజంగానే అసలు డిస్టిక్ క్లబ్కు 10 కోట్ల అంచనాతో కడుతున్న డిస్టిక్ క్లబ్లో ఇప్పటికే 6 కోట్ల రూపాయలతో పూర్తయిన బిల్డింగు అసలు నిజంగానే అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకునేందుకు జిఎస్ మీడియా మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్తో ఉంది. ఆ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్, నిజంగానే జిల్లా క్లబ్ ఇప్పటికే 10 కోట్ల అంచనాలు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్ నిర్మాణం జరిగింది, కానీ దానికి అసలు పర్మిషన్ లేదంటూ కూడా ఈరోజు తెరపైకి వచ్చింది. మీరు ఈరోజు ఉదయం ఆకస్మికంగా మీరు అక్కడ తనిఖీ చేశారు. జిల్లా క్లబ్ వ్యవహారంలో ఏం బయటపడింది అసలు? జిల్లా క్లబ్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఈరోజు కలెక్టర్ గారు దీనికి సంబంధించింది కొద్దిగా డీటెయిల్స్ అడిగి తెలుసుకోమని చెప్పడం జరిగింది. నేను చాలా కాలం నుంచి 35 సంవత్సరాల నుంచి నాకు కూడా జిల్లా క్లబ్ తోటి అనుబంధం ఉంది. నా మిత్రులు, స్నేహితులు అందరూ ఉంటారు. నేను ఉద్యోగరీత్యా ఇక్కడ ఉన్నందుకే నేను క్లబ్లో కాలు పెట్టనుద్దని నేను డిసైడ్ అయినాను. ఆ క్లబ్లో తప్పులు ఏం జరుగు, అక్కడ జిమ్ ఉంటుంది, టెన్నిస్ ఉంటుంది, షటిల్ ఉంటుంది, స్పోర్ట్స్ అవన్నీ ఉంటాయి. క్లబ్ అనగానే వేరే రకమైనటువంటి భావనలు వస్తాయి అందరికి. కానీ 6 కోట్లు కానీ 10 కోట్లు కానీ బిల్డింగ్ కొరకు మంచి పెద్ద పెద్ద వాళ్ళు దాతలు ఉన్నారు. 1956లో నేను ఈరోజు చూసిన విషయం మీకు చెప్తున్నాను. 1956లో అది ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి ఖురేషి అని ఐఏఎస్ గారు, నేను వెళ్ళాను, ఇప్పుడు చూసినాను, ఫౌండర్ అండ్ చైర్మన్ క్లబ్కు. ఆ తర్వాత ఇప్పుడు నేను చూసిన ప్రకారం ఎప్పుడు నేను చూడలేదు, 35 సంవత్సరాల నుంచి కూడా ఈ పేర్లన్నీ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ మెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క్లబ్ చిట్టెం నర్సిరెడ్డి గారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్లబ్ మెంబర్స్ అందరూ, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజాప్రతినిధులు, ఇంపార్టెంట్ మహబూబ్నగర్ అంటూ విఐపీలు, తాహతకు తగ్గట్టు కొంతమంది అందరూ దాదాపుగా వివిఐపీలు అనుకోండి, డిస్ట్రిక్ట్ క్లబ్లో అందరూ మెంబర్షిప్లు ఉన్నాయి. ఈరోజు నేను అక్కడ వెళ్ళడం జరిగింది. కొత్తగా మళ్ళీ ఏదో ఎలక్షన్ ఉన్నట్టుంది, నేను అన్నాను, ఇనానిమస్గా ప్రెసిడెంట్ గారు అయినట్టున్నారు. మిగతా ఎలక్షన్ కొరకు ఏదో నడుస్తుంది అక్కడ. నాగేశ్వర రెడ్డి గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. సార్ దానికి సంబంధించినటువంటి దాని పూర్వోత్తరాలన్నీ మాకు తెలియజేయడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా అందరం రావడం జరిగింది అక్కడ. సార్, ఇక్కడ ఒక విషయం, సామాన్యుడు ఒక 10 గజాలు ఎంక్రోచ్మెంట్ అయ్యి కాంపౌండ్ వాల్ కడితేనే హడావుడిగా వెళ్ళి కూలగొట్టే మున్సిపల్ శాఖ అంత పెద్ద స్థాయిలో బిల్డింగ్ కడుతున్నప్పుడు డిస్టిక్ క్లబ్లో ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేశారు? సార్, నాకు తెలిసిన విషయము దానికి పర్మిషన్ ఉందా లేదా అనేది ఇప్పుడే నేను తెలుసుకోవడం జరిగింది. సో 30 ఏప్రిల్ 2022 రోజు వాళ్ళు అప్లై చేశారు, డిస్టిక్ క్లబ్ నుంచి అప్లై చేశారు పర్మిషన్ కొరకు. ఆ పర్మిషను మన
టౌన్ ప్లానింగ్లో అక్కడ హైదరాబాద్లో పెండింగ్లో ఉన్నట్టుంది. దానికి సంబంధించిన కోర్టు వివరాలు కొన్ని ఉన్నట్టున్నాయి. యాక్చువల్గా నాకు ఇందాక ప్రెసిడెంట్ గారు నాగేశ్వర రెడ్డి గారు చెప్పింది ఏంటంటే 1956లో అది గవర్నమెంట్ వీళ్ళకు ఒక సొసైటీకి ఒక క్లబ్ అంటే అప్పట్లో ఉండేటోళ్ళు అధికారులు అందరూ సాయంత్రం పూట కొద్దిగా రిఫ్రెష్ కావడానికి, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, ప్రశాంతంగా కూర్చొని మంచిగా పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఆ రోజుల్లో అది ఏర్పడే క్లబ్. కానీ గతంలోనే నేను కొంత దీని విషయంలో జిఎస్ మీడియా కొద్దిగా ఆరా తీసింది. 1940లో 6 ఎకరాలు ఆఫీసర్స్ క్లబ్లతోన రిజిస్టర్ అయింది. 275 రూపాయలు కొనుగోలు చేసిన డిస్టిక్ క్లబ్ స్థలము 6 ఎకరాల నుంచి ఇప్పుడు 2 ఎకరాలకు వచ్చింది. ఆ 2 ఎకరాల్లో కూడా పాత ప్లేస్లో కట్టిన బిల్డింగ్ సరిపోలేదంటూ కొత్త బిల్డింగ్ కట్టారు. కానీ ఎందుకు ప్రముఖులు ఉండొచ్చు, మీరు చెప్పినట్లుగా ప్రముఖులు ఉండొచ్చు, ఏదైనా కార్యక్రమాలు జరగవచ్చు, కానీ ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని కట్టాల్సిన ప్రముఖులే పర్మిషన్ లేకుండా నిర్మిస్తుంటే మున్సిపల్ శాఖ ఏం చేస్తుంది? సార్ ఈ బిల్డింగ్ వచ్చేసి ఐ థింక్ 2-3 సంవత్సరాల క్రితం ఏదో ఈ పెద్ద బిల్డింగ్ ఇప్పుడు నేను చూసిన బిల్డింగ్ అదైనట్టుంది. అప్పటి నుంచి కూడా కొద్దిగా నేను మామూలు వాస్తవం అయినా కూడా చాలా తక్కువ అటు సైడ్ పోవడము, నేను ఉద్యోగరీత్యా ఇక్కడ ఉన్నందుకు నేను అక్కడ వెళ్ళను. ఒకవేళ చట్టపరంగా న్యాయపరంగా ఒకవేళ దానికి పర్మిషన్స్ లేనట్టయితే సార్ ఆ రోజుల్లో 1956 1940స్లలో దానికి స్థలం కేటాయించారు. ఆ స్థలానికి పేపర్లు ఉన్నాయా లేవా దాని గురించి అదంతా కోర్టు చూసుకుంటుంది. తర్వాత రెవెన్యూ శాఖ కూడా ఉంది. ఖచ్చితంగా 100% దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఆ రోజున్న పెద్ద పెద్ద అధికారులు ఓన్లీ ప్రశాంతత కొరకు అక్కడ ప్లేస్ కేటాయించడం జరిగింది. ఈరోజు కూడా ఆ క్లబ్ చాలా ప్రశాంతంగా చాలా బాగా ఉంది. దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. అది క్లబ్ అనగానే ఏదోదో వస్తాయి, కానీ మొత్తం మీద ఒకవేళ ఖచ్చితంగా దానికి పర్మిషన్ లేనట్టయితే మా మున్సిపాలిటీ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ పరంగా తప్పనిసరి చర్యలు తీసుకుంటాం. అందులో ప్రముఖులను ఉండని ఎవరైనా ఉండని ఖచ్చితంగా ఏ పరిస్థితులైనా దానికి పర్మిషన్ లేకపోతే ముందుకు ఖచ్చితంగా మా హైయర్ అఫీషియల్స్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కానీ ఇప్పటికే ఆ స్థలానికి సంబంధించి డాక్యుమెంట్స్ లేవు. కోర్టులో ఇప్పటికే న్యాయస్థానంలో కూడా వ్యవహారం నడుస్తుంది. న్యాయవాది ప్రతాప్ కుమార్ కూడా దానిపైన ఫైట్ చేసి కొంత డిస్టిక్ క్లబ్కి వచ్చే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అసలు డాక్యుమెంట్సే లేని దానికి మీ దగ్గర ఎట్లా అప్లై చేసుకుంటారు? డాక్యుమెంట్స్ ఏమైనా తెచ్చిన తర్వాతనే మీరు పర్మిషన్కి అప్రూవల్ ఇస్తారా, లేదంటే అలాగే కట్టడాలు కొనసాగితే కమిషనర్గా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సార్ ఇప్పుడు మనము ఈ రోజుల్లో కూడా మనము కొన్ని మెర్జ్డ్ విలేజెస్లలో గ్రామకంఠం అని ఒక భూమి ఉంటుంది, మీకు కూడా తమరికి తెలిసిందే. ఆ రోజుల్లో పెద్దవాళ్ళందరూ కలిసి గవర్నమెంట్ పరంగా రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా ఆలోచించి ఆ రోజు భూమి కేటాయించడం జరిగింది. సరే అఫ్కోర్స్ దానికి పేపర్లు ఉన్నాయా లేవా అనేది అతి త్వరలో దాని గురించి మేము ఒక నోటీస్ కూడా ఇస్తాము, క్లబ్కి నోటీస్ కూడా ఇస్తాము. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఏ రకమైనవి ఉన్నా ఆ రోజుల్లో మీకు అలాగే అలాట్ చేసినటువంటి ల్యాండ్ పేపర్స్ ఏవి ఉన్నా కూడా మాకు సబ్మిట్ చేయండి అని చెప్తాము. ఫర్దర్గా దానికి పర్మిషన్ లేకపోతే ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. దాని మీద ఏమైనా చర్యలు ఉంటే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చట్టపరంగా న్యాయపరంగా ముందరికెళ్తాం. ఇది ఏదైతే అక్రమ కట్టడము అనుమతి లేకుండా కడుతున్నారంటూ మా దృష్టికి వచ్చింది. నేను విజిట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్లబ్బులు సందర్శించిన తర్వాత వాళ్ళు ఏదైతే క్లబ్బు కమిటీ ఉంటుందో వాళ్ళని కూడా డాక్యుమెంట్ తీసుకొని రావాలంటూ కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనప్పుడు కూడా జిల్లా క్లబ్బు వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. మరి ఈ అనుమతుల విషయంలో ఎలాంటి మలుపు తిరుగుతుంది? ప్రముఖులు ఉన్నారని చెప్పేసి అఫీషియల్ ఎనికి తగ్గుతుందా, లేదంటే చట్టప్రకారంగా ముందుకెళ్తుందా వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.